ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కంగారు పడకు సుభద్ర. అదితితో నెమ్మదిగా నేను అన్ని మాట్లాడతా. అదితి ఎలా రియాక్ట్ అవుతుందో ఏమోనండి. తను ఎలా మాట్లాడినా మనం ఓపికతో సహనంతో మాట్లాడాలి. ఇదేంటండి, అదితి మనల్ని చూడనైనా చూడకుండా వెళ్ళిపోయింది. తను మనల్ని గమనించినట్లేదు. ఎలాగూ మరి కాసేపట్లో కలుస్తాం కదా, టెన్షన్ పడకు. ఏదో జరిగింది, లేకపోతే దీని మూడు ఇంతగా మారిపోదు. ఏంటి అదితి, గుడికొచ్చినప్పుడు బాగానే ఉన్నావు కదా, నేను పూజ చేయించుకొని వచ్చేలోపు ఏం జరిగింది? నేను ఎలాంటి పంచాయతీలు పెట్టుకోదలుచుకోలేదు అంజలి. నేను ఎవరితో ఏం మాట్లాడినా నాకు ఒరిగేదేమీ లేదు. నా లైఫ్ ఇంతే. దేని గురించి మాట్లాడుతున్నావు? అసలు అలా డిప్రెస్ అవ్వటం ఎందుకే? ఏం జరిగింది? లీవ్ ఇట్ అంజలి. ఇప్పుడు నాతో డిస్కషన్ పెట్టకు. నా పని నన్ను చేసుకోనివ్వు. వెళ్ళు. అది కాదే మేడం. పేషెంట్స్ ని పిలు. ఓకే మేడం. ఏంటి అలా చూస్తున్నావు? టోకెన్ నెంబర్ 1. కూర్చోండి. టోకెన్ నెంబర్ 3. నా గౌతమ్ని నాకు దక్కకుండా చేశావు. నన్ను మానసికంగా చంపేశావు. నిన్ను ఏం చేసినా పాపం లేదే. మనసులో విషం నింపుకుని పైకి ప్రేమ నటిస్తూ కొంచెం కొంచెంగా మనుషుల్ని చంపేస్తున్నారు. నీ మోహన్ చూడాలంటే కూడా నాకిష్టం లేదు. ఛీ! అదితి, ప్లీజ్ ఒకసారి నా మాట విను. కూర్చోండి. చెప్పండి, ఏంటి సమస్య? అది మనసు బాగాలేదమ్మా. ఎందుకు మీ ఫ్యామిలీ అంతా నా మీద ఇంత పగపట్టింది? నన్ను ఇలా కూడా బ్రతకనివ్వరా? నాకు చేసిన అన్యాయం సరిపోదని
ఒకరి తర్వాత ఒకరొచ్చి కావాలని నన్ను దెప్పి పొడుస్తున్నారా? ఇంకా నన్ను హింసించి చంపాలని చూస్తున్నారా? అయ్యో లేదమ్మా, నీతో మాట్లాడాలనే వచ్చాం. ఇంకా నాతో ఏం మాట్లాడతారు? చేయాల్సిందంతా చేసి ఇప్పుడు మనసు బాగోలేదు, అది బాగోలేదు అంటున్నారా? మీకసలు మనసాక్షి అంటూ ఉందా? మీరసలు మనుషులేనా? మా వల్ల నువ్వు బాధపడుతున్నావని తెలుసు. అందుకే క్షమాపణ చెప్పి నిన్ను ఓదార్చడానికి వచ్చాం. నాన్నగారు ఇక్కడుంది. ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగాలేదా? చూపించడానికి వచ్చారా? మీరు కార్లో ఉండండి, నేను లోపలికి వెళ్ళి చూసొస్తాను. వాట్? నాకు సారీ చెప్పడానికి వచ్చారా? మర్డర్ చేసి సారీ అంటే పోయిన ప్రాణం తిరిగొస్తుందా? చచ్చిన మనిషి బ్రతుకుతాడా? నిజమేనమ్మా, నీ విషయంలో మేము చేసింది పెద్ద తప్పే. అందుకు మేము క్షమాపణలు చెప్పడం అనేది చిన్న విషయం. అవునమ్మా, క్షమాపణకు మించింది ఏమైనా ఉంటే అది నీకు చెప్పాలి. హలో సార్. మా అమ్మ నాన్న హాస్పిటల్కి ఏమైనా వచ్చారా? వచ్చారు సార్. ఎక్కడున్నారు? అతిథి మేడం దగ్గరికి వెళ్ళారు సార్. అదితి దగ్గరికి వెళ్ళారా? క్షమాపణలకు మించి ఏం చెప్తారు మీరు? అసలు క్షమించమని అడిగే అర్హత మీకుందా? మిమ్మల్ని నేను కాదు కదా, ఆ దేవుడు కూడా క్షమించడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మేం చెప్పేది ఒకసారి వినమ్మా. ఇన్నాళ్ళు మీరు చెప్పినవి చాలు, నేను విన్నది చాలు. ఇంకా మిమ్మల్ని నమ్మే ఓపిక నాకు లేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను నా పేషెంట్స్ ని చూడాలి. మేము నిన్ను చూడ్డానికి వచ్చామమ్మా, నీకోసం వచ్చాం. నా కోసం ఎందుకు వచ్చారు? నేను మీకేమవుతానని? నాకు మీకు ఏంటి సంబంధం? ఒకప్పుడు మీరు తిట్టారని నేను మా అమ్మ దగ్గరికి వెళితే మీరు మా ఇంటికి వచ్చి నాతో ఏమన్నారు? నువ్వు మీ ఇంట్లో కంటే మా ఇంట్లోనే ఎక్కువగా పెరిగావు, మీ అమ్మతో కంటే నాతోనే ఎక్కువ గడిపావు, మా ఇంట్లో వాళ్ళకన్నా నువ్వే మాకు ఎక్కువ అని నా మీద ఎక్కలేని ప్రేమ వలకబోశారు. అలాంటి మీరే మీ ఇంట్లో నాకు ఎలాంటి హక్కు అధికారం లేదు అని నన్ను నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేశారు. ఆ మాటలు, ఆ ప్రేమలు ఇప్పుడు ఏమయ్యాయి?